హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై సహృద ఫ్రూటీ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో నేను విలేజ్కి వచ్చేసాను కదా, తాతతోని మార్నింగే 6:30, 7కి వడ్ల మార్కెట్కి వచ్చేసాను. సో ఎట్లుంటుంది ఏంది చూద్దాం అనేసి. పాపం ఇక్కడ అందరూ ఫార్మర్స్ అందరూ చాలా కష్టపడుతున్నారు. తాతలందరూ నాకు మస్తు బాధ అనిపిస్తున్నది. సో ఒకసారి చిన్నప్పుడు నేను వచ్చిన మా తాతతోని మా అమ్మమ్మతోని వడ్ల మార్కెట్కి వచ్చి నేను కూడా వడ్లు ఏమంటారు కుప్పలేస్తారు కదా, అది చేసిన. మొత్తం కుడుతుంది, ఘోరంగా ఉంటుంది. కాకపోతే వీళ్ళు మస్తు కష్టపడుతున్నారు. సో ఇక్కడ మా తాత మొత్తం మాయమైపోతాడు ఎవరైనా ఉంటే. మా తాతని ఎదుర్కొని ఇప్పుడు మా తాత దగ్గర పోవాలి. ఇది మా తాత వాళ్ళ ఊర్లో ఉండే వడ్ల మార్కెట్. ఒకసారి మొత్తం చూడండి. ఇక్కడ ఒక అన్న ఉన్నారు. ఆ అన్నను చూస్తేమో చదువుకున్నట్టున్నారు, కానీ ఫార్మింగ్ వ్యవసాయం చేస్తున్నారు. అన్నని అడుగుదాం. అన్న, ఇవన్నీ వడ్లు మీయేనా? అవును. ఇవన్నీ ఉపయోగించి ఎక్కడికి పంపిస్తారు? ఏం చేస్తారు? ఉపయోగించి ఏం చేస్తాం? అమ్ముకోవడమే డైరెక్ట్. ఏం చేస్తున్నారు అన్న ఇప్పుడు? అది వడ్లు పోసి చూడాలి. చూస్తే ఉల్లారలేదన్న తెలుస్తుంది. ఓహో, అట్లనా? ఈ వడ్ల వల్ల ప్రాఫిట్ వస్తుందా మరేమన్నా? ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ ఏం లేదురా, కష్టం. అయ్యయ్యో, ఏం చేయమంటారు? మిమ్మల్ని చూసి చదువుకున్నట్టున్నారు, మరి ఇక్కడికి వచ్చి చేసుకుంటున్నారు. ఏం చేస్తాం, తప్పదు కదా. అగ్రికల్చర్ అంటేనే అంతా. ఏం చదువుకున్నారు మీరు? బాగానే చదువుకున్నాం, డిగ్రీ వరకు చేసాం. కానీ ఎక్కడ ఆపర్చునిటీస్, జాబ్స్ లేక ఇక ఉన్న వ్యవసాయాన్ని చేయడం. చాలా కష్టం అన్న. చాలా అంటే చాలా కష్టం. అంటారు కదా, సైనికులు అక్కడ బోర్డర్లో ఎంత కష్టపడుతున్నారు, ఇక్కడ అంత కష్టపడుతున్నారు. అవునమ్మా, కానీ అక్కడ సైనికునికి గుర్తింపు ఉంటుంది కావచ్చు, కానీ ఇక్కడ రైతుకు మాత్రం ఏమాత్రం గుర్తింపు ఉండదు. చాలా కష్టం. బార్డర్లో సైనికుడు ఎంత ముఖ్యమంటారో, అక్కడ సైనికులు ఉంటేనే ఇక్కడ మనం నిద్రపోతున్నాం అని చెప్పేసి అంటారు. అలాగే ఊర్లో రైతు ఉంటేనే రాజ్యం, వడ్లు పండిస్తున్నాడు మనకు తినడానికి అని చెప్పేసి ఎవరు అనుకోరు కదమ్మా. అట్లా మీకు ఈ వడ్ల వల్ల ఎంత ఖర్చు ఉంటుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఏం చేస్తారు? ఖర్చు అంటే చాలానే ఖర్చు వస్తుంది అమ్మా. కష్టం. ఇక ఖర్చు అంటే ఇక మొత్తం ఒక ఎకరానికి ఒక 20,000 దాకా ఖర్చు వస్తుంది. ఇక సరిగా పండితే వాటర్ ఉండి కెనాల్స్ ద్వారా వాటర్ ఏమైనా వస్తే పండుతాయి. లేదంటే ఈసారి చాలా వరకు పొలాలు ఎండిపోయినాయి, ఎందుకంటే డ్యామ్లలో నీళ్ళు లేవని చెప్పేసి రైతులు చాలా పెట్టుబడి. చాలా ఎండ కూడా కొడుతుంది. అవును, చాలా అంటే చాలా వరకు ఎండలు కొడుతున్నాయి. హలో ఎవ్రీవన్, ఈ IPL లో చాలా సైట్స్ యాడ్స్ చూసుంటారు, అంత గెలుచుకోవచ్చు ఇంత గెలుచుకోవచ్చు అని. బట్ నేను కంప్లీట్ గా ట్రస్ట్ చేసే ప్లాట్ఫామ్ Fun88 మాత్రమే. ఎందుకంటే ఇండియాలో ఏ సైట్ లో లేని బెస్ట్ ఆఫర్స్, ఇన్స్టెంట్ డిపాజిట్ అండ్ విత్ ట్రావెల్ యూజింగ్ గూగుల్ పే, ఫోన్ పే, UPI అండ్ డెబిట్ కార్డ్ అండ్ 24 hours కస్టమర్ సపోర్ట్ ఉంటుంది Fun88 లో. అంతేకాకుండా ఎవల్యూషన్ గేమ్ తో పార్ట్నర్షిప్ లో Fun88 వాళ్ళు లక్కీ లైట్నింగ్ 888 అనే అమేజింగ్ ఆఫర్ ని తీసుకొచ్చారు. ఈ ఆఫర్ లో 24,000 లక్కీ విన్నర్స్ 3.2 crores వర్త్ ప్రైజెస్ గెలుచుకోవచ్చు. వీటితో పాటు శ్రీలంక ట్రిప్స్, 10 kgs గోల్డ్, iPhone 15 Pro ఇలాంటివి అమేజింగ్ ప్రైజెస్ ఎన్నో గెలుచుకోవచ్చు. ఈ లింక్ యూజ్ చేస్తే మీకు 100% వెల్కమ్ బోనస్ వస్తుంది, అప్ టు 1 lakh వస్తుంది. ఆల్ ది బెస్ట్ గైస్. మరి ఇది ఇయర్ కి ఎన్నిసార్లు వేస్తారు ఈ వడ్లు? ఇయర్ కంటే జనవరిలో వేస్తామమ్మా. జనవరిలో వేస్తే ఇప్పటి వరకు ఏప్రిల్ వరకు కోతలు అయితే వాళ్ళు మధ్యాహ్నం నైట్ 2 గంటలకు వచ్చారు. 2 గంటలకు వచ్చారు, ఎందుకంటే ఎండ తీవ్రత బాగుంది కదా. ఎప్పుడు వచ్చిల్లన్నా? మేము పొద్దున 5 గంటలకు వచ్చిండ్రా. వచ్చేసి ఏం చేసినా ఈ వడ్లని తీసి కుప్ప పోసినాం. సీజన్ కోసం చూస్తాం. ఇక్కడ బాగా ఎండు, అక్కడ నీడకు కూర్చున్నాం. సరే పదండి. అన్న, మీరు డిగ్రీ వరకు చదువుకున్నారు కదా, అవును. మరి అటు జాబ్ అట్లా చూసుకున్నా బాగుండేది కదా, మరి ఇటు ఎందుకు వచ్చిల్లు వ్యవసాయం సైడ్? వ్యవసాయం సైడ్ ఎందుకు వచ్చినామంటే తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది. ఎందుకోసం అంటే ఇక ఇప్పుడు చదివిన డిగ్రీకి ఎక్కడ జాబ్స్ లేక, సరైన జాబ్స్ లేక, అక్కడ చేసినా కూడా జీతం సరిపోక అక్కడ ఉండి ఆ రూమ్లలో ఉండి బ్యాచిలర్ లైఫ్ అనుభవించుకుంటూ ఉండేదానికంటే ఇంటికాడ అమ్మ నాన్నతో ఉండి అగ్రికల్చర్ చేసింది నయం. కానీ కాకపోతే ఏంటంటే ఇంత చదువుకొని కూడా వ్యవసాయం చేయాలంటే కొంచెం బాధగానే ఉన్నది. ఎందుకోసం అంటే మా అమ్మ నాన్న వాళ్ళు ఇంత కష్టపడి చదివించి, ఒక రైతు ఎప్పుడైనా మీరు అడగండి, రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళు అంటారు, అమ్మ మీ కొడుకు ఏం చదువుతున్నాడు అని చెప్పేసి అంటే వాళ్ళు ఏం తిన్నా తినకున్నా కూలి కైకిలు చేసి
తన పిల్లల్ని మంచిగా చదివించాలి. ఎందుకోసం అంటే ఈ ఎండల కష్టం, వ్యవసాయం చేయడం అంటే చాలా కష్టం కదా అని చెప్పేసి వాళ్ళు ఒక పూట పస్తులు ఉండైనా కూడా వాళ్ళు మంచి మంచి పెద్ద పెద్ద స్కూల్, ప్రైవేట్ స్కూళ్ళలో వేసి చదివిస్తున్నారు. కానీ ఏం లాభం, ఇప్పుడున్న గవర్నమెంట్లో జాబ్స్ లేక చాలా మంది చూస్తున్నారు సూసైడ్ చేసుకోవడం కానీ అట్లా అని చేస్తున్నారు కొంతమంది. లైక్ జాబ్ కంటే ఇక్కడ ఎక్కువ ప్రాఫిట్ వస్తుందా? ఎక్కువ ప్రాఫిట్ అంటూ ఏముండదు కానీ ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటికాడ అక్కడ జాబ్ నాకు దురదొచ్చినట్టు అవుతుంది. అనిపించట్లే? ఇక అనిపించినా ఇక అలవాటు అయిపోతాం కదా, తప్పదు ఇక తప్పనిసరి పరిస్థితిలో చేయాలి. దురద వచ్చినా ఏమొచ్చినా చేయాలి, ఎండ కొట్టినా వర్షం వచ్చినా చలి పెట్టినా చాలా. ఇది ఏ టైం నుంచి అంటే ఏ టైం వరకు ఉంటుంది మొత్తం? ఏ టైం వరకు? టైమింగ్స్ అంటూ ఏముండవు అమ్మా. టైమింగ్స్ అంటూ ఏ వ్యవసాయంలో టైమింగ్ అనేది నైట్ కూడా రావచ్చా? రావాలి. నైట్ ఇప్పుడు ఎండాకాలం కదా, వడగాడుపులు వస్తాయి మధ్యాహ్నం టైంలో అని చెప్పేసి రైతులు తక్కువ మంది ఉంటారు ఇక పొలాల కాడ కానీ. అవును, చాలా మంది ఇక్కడ ఏంది వడదెబ్బ అంటారు కదా, సన్ స్ట్రోక్. అవును, వడదెబ్బ వచ్చి చనిపోతున్నారు, చాలా మంది చనిపోతారు. అందుకని చెప్పేసి రైతులు ఏం చేస్తున్నారు అంటే నైట్లోనే 3 గంటలకల్లా, ఉదయం పూట 3 గంటలకల్లా వచ్చి వాళ్ళ వడ్లు నేర్పడం కానీ, కుప్పలు పోసుకోవడం కానీ, కాంటాలు పెట్టి ఇందాక చూసారు కదా మీరు లారీ దగ్గర కాంటాలు పెట్టించుకోవడం కానీ ఇవన్నీ చేస్తారు. వెళ్ళిపోతాయి అవి, ఇక డైరెక్ట్ మిల్లికి వెళ్ళిపోతాయి. అట్లా 3 గంటలకు వచ్చి కొంచెం ఉదయం ఏం చేస్తారు, మేము చేసిన కుప్పలన్నీ చెప్పేసి వాళ్ళు జోకి గవర్నమెంట్ అమ్ముకోవడం అన్నమాట. మేము వాళ్ళది ఒక పనిలాగా. ఎంత ప్రాఫిట్ వస్తుంది గవర్నమెంట్కి ఇస్తే ప్రాఫిట్ మామూలుగానే ఉంటుంది, కాకపోతే కొంచెం గవర్నమెంట్ వాళ్ళకు అమ్ముకుంటే కొంచెం సెక్యూర్ ఉంటుంది, రైతుకు భయం అనేది ఉండదన్నమాట డబ్బులు ఇవ్వడానికి. అవును, ఎందుకంటే ఇక్కడ మధ్యవర్తులు ఉంటారు కొనేవాళ్ళు చాలా మంది, కానీ వాళ్ళు డబ్బులు ఇస్తారో ఏరో తెలియదు. ఎందుకంటే 6 కాలం కష్టం చేసి సంపాదించాం కదా. మధ్యవర్తులు అంటే ఈ వడ్లు కొనేవాళ్ళమ్మా, అట్లా డైరెక్ట్ మిల్లర్లు కానీ గవర్నమెంట్ కాకుండా వేరే వాళ్ళు కొని అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రైతుల దగ్గరకు వచ్చి వడ్లు ధాన్యం కొనుగోలు చేసి తీసుకెళ్తారు. అన్న, మీకు ఈ వడ్లు చేతికి రావడానికి ఎన్ని డేస్ పడుతుంది? మాకు ఈ వడ్లు చేతికి రావడానికి 4 నెలల సమయం పడుతుంది. అంటే మొత్తం ఎట్లా అంటే ఫస్ట్ వడ్లు విత్తనం బస్తాలు తీసుకొని వస్తాం, ఎకరానికి ఒక బస్తాను తీసుకొని వచ్చి డిసెంబర్లో నారలు పోస్తాం. అలికిన తర్వాత 1 మంత్ వరకు నాటేస్తాం. నాటేసిన తర్వాత 3 మంత్స్కి కోతకు వస్తాయి. కోతకు వచ్చిన తర్వాత మార్కెట్లో పోసిన తర్వాత కోసి హార్వెస్టర్ వచ్చి కోస్తుంది. మార్కెట్లో పోసిన తర్వాత 1 మంత్ వరకు కాంటలు అవుతాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు? ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ మన వడ్లు ఆరబెట్టాలి. ధాన్యం ఆరబెట్టిన తర్వాత మనకు సీరియల్ ఉంటుంది, ఇక్కడ కూడా సీరియల్ ప్రకారం టోకెన్ లాగా. నేను ఇంకా టీవీ సీరియల్ అనుకున్నా, అట్లుంటదేమో లాగని. టీవీ సీరియల్ కాదమ్మా, ఇక్కడ వడ్లు ఎవరి ఫస్ట్ వచ్చినాయి ఎవరి రాలేదు అని చెప్పేసి ఇక్కడ మ్యాచ్ వచ్చినాయి. ఇందాక చూసాం కదా అక్కడ వడ్లు అందులో పోసి బాక్సులో పోసిన అట్లా రైతు ఎండిన తర్వాత పంపిస్తారా? అవును, ఎండిన తర్వాతనే ధాన్యం కొనుగోలు చేస్తుంది మార్కెట్ లో. డబ్బులు ఎప్పుడు వస్తాయి మరి? డబ్బులు ఎప్పుడు వస్తాయంటే మామూలుగా వడ్లు జోకిన తర్వాత ఒక 15 days అట్లా 20 days వరకు. ఎంత అంటే ఎవరికి ధాన్యం ఎంత పండితే అంత వస్తాయి, చెప్పలేం కదా ఇంత వస్తాయి అని చెప్పేసి. అట్లా పంటలు మీకు తెలుసా? మీరు తెలియకపోవడం ఉన్నది, మీరు అపండట్నే వాళ్ళ మనవరాలు కదా. అవును, మీరేనా సీరియల్ చేసింది కార్తీక సీరియల్? అవునా, అయినా మరి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? సమ్మర్ హాలిడేస్ కదా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం అందుకే. అవునా, ఎప్పుడు జస్ట్ మిమ్మల్ని స్క్రీన్ పైన చూసిన టీవీలో, కానీ ఊర్లో ఎప్పుడు చూడలేదు. వెదర్ కూడా బాగుంటది అన్న విలేజ్ లో, అందుకే అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చినాం. వీళ్ళతో కూడా కొంచెం స్పెండ్ చేయడానికి. అక్కడ హైదరాబాద్ అయితే మొత్తం మురుకుల పరుగుల నగరం లాగా అదంతా. అవునా, ఎప్పుడు బిజీ హైదరాబాద్ అయితే అసలు. అమ్మమ్మ వాళ్ళు కూడా ఎండాకాలంలోనే ఖాళీగా ఉంటారు కదా, కొంచెం వాళ్ళకి రెస్ట్ ఉంటది కదా అనేసి వచ్చేసినాం. అవునా, అంటే ఎండాకాలం రెస్ట్ ఉంటుంది కదా అని చెప్పేసి మీకు ఉంటుంది కావచ్చు రెస్ట్, కానీ ఇక్కడ పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఎవరికి రెస్ట్ ఉండదమ్మా. జస్ట్ ఇప్పుడు ఈ వడ్లు అయిపోయినా, ఈ వడ్లు అయిపోవడంతో మళ్ళీ తర్వాత పత్తి చేన్లు తెలుసా, మొక్కజొన్న, మిరప లాంటివి. సో వాటికి మళ్ళీ భూములను సిద్ధం చేసుకోవాలి, రెడీ చేసుకోవాలి పెట్టనీకి. ఇప్పుడు ఈ వడ్లు అయిపోయిన తర్వాత ఇంకో పని తర్వాత అట్లా కంటిన్యూస్. అవును, పల్లెటూరులో ఉన్న వాళ్ళకు రైతులకు హాలిడేస్ అనేవి ఎప్పుడు ఉండవు. సరే అన్న, మరి సారీ అన్న, మీ వర్క్ డిస్టర్బ్ చేసినట్టున్నా మధ్యలో పిలిచి. అదేం లేదురా, వర్క్ ఇక ఏముంది, ఇప్పటికప్పుడు కొంచెం ఎండ అయిందంటే సాయంకాలం చేసుకుంటా వర్క్. మళ్ళీ ఎండ వచ్చేస్తుంది, చేసేసుకోండి మరి తొందరగా. అవును, ఇక ఇప్పుడు ఎండ అయింది కాబట్టి ఇక ఇప్పుడు చేసేది దుర్గ వచ్చేస్తున్నా ఘోరంగా, మీకు కూడా వస్తున్నట్టుంది కదా. మాకు అలవాటు కదా. జాగ్రత్త. చూడండి గైస్, మస్తు కష్టపడుతున్నారు ఫార్మర్స్ మాత్రం. ఇదంతా కొంతమందికి సన్ స్ట్రోక్ అంటారు కదా, వడదెబ్బ. సో అది కూడా వచ్చి కొంతమంది చనిపోతున్నారు. పాపం చాలా వరకు ఎట్లా అంటే మస్తు కష్టపడుతున్నారు.
ఓకే గైస్, మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే, వీళ్ళ కష్టం కూడా నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సఫరుదా ఫ్రూటీ ఛానల్. బాయ్.